హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. ఇది ఈ మైక్రోఫోన్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినాను. వితిన్ 1.5 డేలో వచ్చేసింది. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తేనే ఒక డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే టైప్ ఉంటుంది. నెక్స్ట్ ఒక రిసీవరు, ఛార్జింగ్ కేసు, 2 మైక్స్, 2 టైప్ సి వచ్చేసి రిసీవర్స్ ఉంటాయి. 2 బడ్స్ వస్తాయి, ఒక 2 బడ్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ ప్రోడక్ట్లో వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా చిన్నగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, ప్రీమియంగా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ వైర్లెస్ మైక్రోఫోన్ వచ్చేసి ప్లగ్ ప్లే ఫ్యూచర్ కానీ, బ్లూటూత్, నెక్స్ట్ డిఫరెంట్ యాప్స్ అవసరమే లేదు. జస్ట్ ఓటీజీ కేబుల్ మన సెట్టింగ్స్లో ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓటీజీ కేబుల్లో జస్ట్ పెట్టుకుంటే మన పోర్ట్లో అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. టైప్ సి సపోర్టు టోటల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కన్నీ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. 3 లేయర్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. బయట శబ్దాలను తగ్గించి ఓన్లీ వాయిస్ మాత్రమే క్లిస్టర్ అండ్ క్లియర్గా ఇస్తుంది. 360 డిగ్రీస్ ఉన్న సౌండ్, ఏ వైపు నుంచి కూడా మాట్లాడిన సౌండ్ అనేది చాలా క్లియర్గా వినిపడేటట్టు చేస్తుంది ఇది. ఇందులో డ్యూయల్ మైక్స్ ఉంటాయి కదా, సో కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్, ఒకేసారి ఇద్దరు మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూలకైతే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి బాగుంటుంది. మైకు 6 అవర్స్ వస్తుంది రికార్డింగ్ టైము. ఛార్జింగ్ టైం వచ్చేసి 1.5 అవర్స్ వస్తుంది, అంటే 1.5 అవర్ వస్తుంది. ఈ మైక్ రేంజ్ వచ్చేసి 20 మీటర్స్ దాకా సౌండ్ అనేది కట్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వస్తుంది, ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా చేసి పెట్టినాను, చూడండి. అది కూడా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఈ మైకు యూట్యూబర్స్కి, రీల్ చేసే వాళ్ళకు, వ్లాగర్స్కి, టీచర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలోనే 1000 రూపీస్లోనే దొరికేస్తుంది. బెస్ట్ అని చెప్తాను నేను. అడ్వాంటేజెస్ వచ్చి రేట్ తక్కువ, మంచి క్లారిటీ ఉంటుంది సౌండ్. ఛార్జింగ్ కేసు అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. టోటల్ బాడీ కూడా చాలా లైట్ వెయిట్గా ఎక్కడికైనా క్యారీ చేయగలిగేటట్టు ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ ఇది. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంది, ఓన్లీ ప్లాస్టిక్ బాడీ మాత్రమే వస్తుంది, అదొకటే. ఇంకా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత మనకు మాన్యువల్ బుక్ ఉంటుంది, అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఈ మొబైల్కి వచ్చేసి కింద మనం పోర్టు పెడతాం కదా, ఛార్జింగ్ పెడతాం కదా, అక్కడ ఈ కనెక్టర్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఏదో ఈ డయాగ్రామ్లో చూపించినట్టు ఫిట్ చేసుకొని మనకు సెట్టింగ్స్లో వెళ్ళి ఓటీజీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు అనేది ఆన్ అయిపోతుంది. ఈ రిసీవర్లో వచ్చేసి 2 లైట్లు ఉంటాయి. ఒక మైకు గాన ఆన్ చేస్తే ఒకటే బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అదే 2 మైక్స్ గాన ఆన్ చేస్తే, అదో అక్కడ చూపిస్తుంది చూడండి, 2 మైక్స్ గాన ఆన్ చేస్తే 2 అనేది బ్లింక్ అవుతాయి. సింగిల్ది ఆన్ చేస్తే సింగిల్ మాత్రమే అదొకటి బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేసి వారంటీ కార్డు, ఇది 1 ఇయర్ వారంటీ కార్డు ఉంటుంది. దీంట్లో క్లియర్ కట్గా చెప్తారు దేనికి వారంటీ ఉంది, దేనికి వారంటీ లేవు, అంటే ఏ పార్ట్స్కి వారంటీ ఉంది, ఏ పార్ట్స్కి వారంటీ లేదు అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటారు. ఈ బాక్స్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా సెట్టింగ్స్ ఆన్ చేసుకొని బ్లూటూత్ అండ్ డివైజెస్లోకి వెళ్ళి ఓటీజీకి ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత రిసీవరు ఛార్జ్ పోర్టుకి పెట్టుకున్న తర్వాత కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఈ మైక్ రేంజ్ వాయిస్ వచ్చేసి 15 to 20 మీటర్స్ దాకా వస్తుంది. ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేద్దాము. వెయిట్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 5 మీటర్స్ పోతా చూడండి, 5 మీటర్స్ పోతాను. ఇప్పుడు నేను 5 మీటర్స్ దూరంలో ఉన్నాను. మళ్ళీ ఒక
టెన్ 10 మీటర్స్ దాకా పోతుంది చూడండి. 10 మీటర్స్. 10 మీటర్స్ కాడికి పోతున్నాడు అండి. అదో 10 మీటర్స్ సైడ్ ఉన్నాను నేను. ఒక ఇప్పుడు 15 మీటర్స్ దాకా పోతుంది చూడండి. 15 మీటర్స్ 15 మీటర్స్ దగ్గర పోతున్నాడు చూడండి. 15 మీటర్స్ దగ్గర వచ్చాను. 15 మీటర్స్ కాడికి వచ్చాను. ఇది 20 మీటర్స్ చూడండి. ఇది 20 మీటర్స్ దాకా ఉన్నాను. 20 మీటర్స్. ఇది ఎలా వస్తుంది వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చెప్పండి నాకు. ఈ మైక్లో వచ్చేసి మనకు 3 స్టేజెస్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఈ బటన్ ఉంది కదా, బ్యాక్ బటన్. ఈ బటన్ వచ్చేసి ఫస్ట్ టైం వస్తే 1 బ్లింక్ వస్తుంది చూడండి. అదో ఫస్ట్ బ్లింక్. ఫస్ట్ది ఇది ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది సెకండ్ వన్ చూడండి. వస్తున్నాను. 2 బ్లింక్స్ వచ్చినాయి. 2 బ్లింక్స్ వచ్చినాయి కదా. థర్డ్ వన్ చూడండి. 1 2 3 బ్లింక్స్ వచ్చాయి కదా. ఇప్పుడు సౌండ్ చూడండి. డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి మీకు సౌండ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఈ రూమ్లో ఉన్నప్పుడు. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి అవుట్డోర్లో ఉన్నప్పుడు. ఇంకా థర్డ్ క్యాన్సిలేషన్ వచ్చేసి హెవీ క్రౌడ్ ఉంటుంది చూడండి, అది ఉన్నప్పుడు. ఇవి సో కాబట్టి ఒకసారి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఈ థర్డ్ పొజిషన్ ఇది ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వస్తుందో. చూశారు కదా. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ మైక్ వచ్చేసి బిగినర్స్కి చాలా బాగుంటుంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. జస్ట్ 1000 రూపీస్లో వచ్చేస్తుంది. నాకు అప్రాక్సిమేట్లీ ఇది 920 అలా పడింది. బిగినర్స్కి అయితే నడుస్తుంది. ఎంతో కొంత కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అనిపిస్తుంది. అలా అనిపిస్తే లైక్ చేయండి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా నా వీడియో రావడానికి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అనేది ఒత్తండి, ప్రెస్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.